ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే కబీర్ సందేశం. ఏంటి? కబీర్ సందేశం అన్నమాట. ఏంటి ఆ సందేశం అంటే, మనసు మత్తులో ఉంటే ఏం మాట్లాడతాం? మనసు మత్తులో ఉంటే ఏం మాట్లాడతాం? వజ్రం లభించినప్పుడు దానిని మూటలో దాచుకుంటాం, కానీ అస్తమాను తెరిచి ఉంచుకుంటామా? త్రాసు సమము అయిన తర్వాత ఎందుకు తూస్తాం? మధువు మత్తులో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు? హంసకు మానస సరోవరం లభిస్తే చిన్న చిన్న చెరువుల వైపు ఎందుకు చూస్తుంది? ఈశ్వరుడు లభిస్తే ఆ మత్తులోనే ఉంటారు. ఇది కబీర్ గారి సందేశము. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కబీర్ మహాశయుడి సందేశాలు అంటే ఇప్పుడు చెప్పిన ఈ సందేశం మామూలుగా మనం కవిత అనుకుంటారు, కానీ ఇది కవిత కాదు. మరి ఏంటి అంటే, ఇది ఒక ధ్యాని అంతరంగంలో జరిగిన పరివర్తనను సూచించే మౌన బోధ. ఒక అసలైన ధ్యాని అంతరంగంలో పరివర్తన చెందిన మౌన బోధ అన్నమాట. ఈ పైన చెప్పిన పదాలలో ఏముంది అంటే, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, విరక్తి ఉంది, ఇంకా అస్సలైనది ఏముంది అంటే పరమానంద మత్తు ఉంది. పరమానంద మత్తు ఉంది. మరి ముందు మత్తు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ మత్తు అనే పదం కబీర్ మహాశయుడు ఏదో మామూలుగా ప్రాపంచికంగా మద్యం తాగితే వచ్చే మత్తు కోసం వాడలే, ఈ పదాన్ని ఉపయోగించలే. మరి దేనికి ఉపయోగించాడు ఈ మాటను అంటే, దైవానుభూతి వల్ల కలిగే పరమానంద స్థితికి ఉపయోగించాడు మత్తు అనే మాటను. సాధారణ మనిషి అంటే ఈ ప్రాపంచికంగా ఉండే మానవుడు మద్యం తాగితే ఏమవుతుంది? ప్రపంచాన్నే మర్చిపోతాడు, అసలు సోయే ఉండదు. కానీ ధ్యానం చేసే ధ్యాని దైవాన్ని అనుభవిస్తే కనుక తన అహంకారాన్ని మర్చిపోతాడు. అంటే తను ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో అప్పుడు తనకున్న అహంకారాన్ని మర్చిపోతాడు. చూడండి, ప్రాపంచికంగా ఉన్నవాడేమో అవివేకంతో మత్తెక్కుతారంటే మద్యం తాగి మత్తెక్కుతారు. ఈ ఆధ్యాత్మికంగా అంటే చైతన్యంతో దైవభక్తితో ఉన్నవాడు చైతన్యంతో మత్తెక్కుతారు. అంటే ప్రాపంచికంగా ఉన్నవారు ఒక మత్తు, ఇంకొకరు ఆధ్యాత్మిక మత్తు అన్నమాట. మద్యం తాగిన వాడిదేమో ప్రాపంచిక మత్తు, దైవశక్తి పొందిన వాడిది ఆధ్యాత్మిక మత్తు అన్నమాట. మనం ధ్యానం కనుక లోతుల్లోకి చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనలో సాధారణ ఆలోచనలన్నీ విముక్తి పొందుతాయి, అంటే రావన్నమాట. ఆ ఆలోచనల నుంచి మనం విముక్తులం అవుతాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో మాటలు తగ్గిపోతాయి, ఇంకా కోరికలు తగ్గిపోతాయి, పోలికలు పోల్చుకోవడం కూడా తగ్గిపోతుంది. ఈ స్థితినే కబీర్ మహాశయుడు మత్తు అని పేర్కొనడం జరిగిందనమాట. మరి మనసు మత్తులో ఉంటే ఏం మాట్లాడతాం? ఇదే అసలైన మొదటి బోధ. మనసు నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు ఏంటి అంటే మాటలతో అవసరం ఉండదు. సాధారణంగా మనం ఎప్పుడు ఎక్కువగా మాట్లాడతామంటే మన లోపల ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఆ దైవానుభూతి పొందనప్పుడే వాగుతూ ఉంటామన్నమాట. ఎవరైతే తాము నిజంగా గొప్ప అనుభవం పొందుతారో
వారు నిశ్శబ్దంగా ఉంటారు. అనుభవం పొందని వారే బడబడ వాగుతూ ఉంటారనమాట. ధ్యానంలో ఒక్క క్షణం అయినా సరే అంతర్శాంతి అనుభూతి కలిగితే, ఒక్క క్షణం మనకు గనక ఆ అనుభూతి పొందితే బయట బాహ్య ప్రపంచ చర్యలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి. బయట బాహ్యంగా మనకు కనిపించేవన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయన్నమాట. ఇంకా ఏంటి, కోపము, విమర్శ, గర్వము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక్క క్షణం మనం ఆ అనుభూతి కనుక పొందితే ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంతర్గత ఆనందం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనం బయట నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఏది ఉండదన్నమాట. అలా కాకుండా మీరు ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంకా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ, వాదనలు చేస్తూ గొప్పలు మాట్లాడుతున్నారా? ఒకవేళ అలా మాట్లాడుతున్నట్టయితే ఇంకా మీకు ఆ దైవమత్తు రాలేదు అని అర్థం. అంటే మనకు ఆ దైవమత్తు అంటే ఆ అనుభూతి వస్తే ఒకళ్ళను విమర్శించము, ఒకళ్ళను వాదన చెయ్యము, మన గొప్పలు చెప్పుకోము అన్నమాట. ఏంటి, మనకు ఆ అనుభూతి వచ్చినప్పుడు మౌనం తెస్తుంది. మౌనం వహిస్తామన్నమాట. ఆ అనుభూతి కలిగినప్పుడు మనం మౌనం వహిస్తామన్నమాట. మౌనం అంటే ఏదో నోరు మూసుకొని కూర్చోవడం కాదు. మరి ఏంటి, మన మనస్సు ప్రశాంతంగా ఉండడమే మౌనం అన్నమాట. వజ్రం లభించినప్పుడు దాన్ని మూటలో దాచుకుంటాం. మనం పైన చదువుకున్నాం కదా ఈ వాక్యము. వజ్రం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వజ్రం అంటే సత్యం, పరమసత్యం. వజ్రం అనేది పరమసత్యము, దైవానుభూతిని, అసలైన నిజమైన ఆత్మజ్ఞానం. ఇవన్నీ కూడా కబీర్ మహాశయుడు వజ్రంతో పోల్చడం జరిగింది. మరి మనకి ప్రాపంచికంగా గనక చూస్తే చూడండి, ఒక వజ్రం దొరికింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాము, ఎంతో జాగ్రత్తగా చాలా భద్రంగా దాచుకుంటాము. ఎక్కడ పడితే అక్కడ పెట్టము. బయట రోడ్డు మీద పడేయడం కానీ, లేదంటే ఏ గూట్లనో ఏ సందులనో పెట్టము. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎన్నో లోపల దాచిపెడతాము. అలాగే నిజమైన ఆధ్యాత్మిక అనుభవం వచ్చిన వాడు దానిని ప్రదర్శించడు. నీకు ఎన్నో అనుభూతులు వస్తుంటాయి కదా, అవన్నీ ప్రదర్శించరనమాట. కానీ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే చాలా మంది చిన్న అనుభవం వచ్చినా కూడా ప్రపంచానికి ప్రకటించేస్తున్నారు. అంటే కొందరికి కుండలి ఉత్తేజితమైంది అనుకోండి, నాకు కుండలి వచ్చింది అని, లేదా నాకు రంగులు కనిపిస్తున్నాయనో, లేదంటే నాకు దేవుళ్ళు కనిపించారనో, నేను ఒక 4 క్లాసులు చెప్పొచ్చారనుకోండి, మంచిగా అందరూ నువ్వు జ్ఞానిలాగా బాగా చెప్తున్నావు అనుకోండి, అలా నేను బాగా క్లాసులు చెప్తున్నానని ఇలా వాళ్లకు ఏది అనిపిస్తే అది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కబీర్ మహాశయుడు ఏం చెప్తున్నాడంటే నిజమైన అనుభవం వచ్చిన వాడు ఎలా ఉంటాడు, మరింత వినయంగా ఉంటాడు. చాలా వినయంగా ఉంటాడు. ఎందుకు అంటే అతను తెలుసుకుంటాడు ఏమని, ఇది నా సాధన వల్ల కాదు, దైవ కృప వల్ల వచ్చింది అని. మనకు ఏదైతే అనుభవాలు వచ్చినాయో వాటిని మనం కాపాడుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే అంతరంగంలో పుష్పం వికసించినట్టు వికసించాలన్నమాట. అలా కాకుండా ప్రచారం చేస్తే ఏమవుతుంది, మనకు అహంకారం వచ్చి అది నాశనం అవుతుంది. అంతే కదా, మనం చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, అందరూ మెచ్చుకుంటుంటారు, దాంతో ఏమవుతుంది, అహంకారం వస్తుంది. అహంకారం వల్ల
మెల్లిమెల్లిగా దిగజారి పోతామన్నమాట. ఇంకా కానీ అస్తమానం తెరిచి ఉంచుకుంటామా? ఇందాక కబీర్ మహాశయుని సందేశంలో మొదట చదువుకున్నాం కదా. ఈ అస్తమానం అనే భావము ద్వారా కబీర్ మనసులోని బలహీనతలను సూచిస్తున్నాడు. మనం విలువైన వస్తువులు దొరికినప్పుడు ఏం చేస్తాం? దాచుకుంటాం. కానీ మనలోని లోపాలను, కోరికలను, అహంకారాన్ని మాత్రం ఎప్పుడు బయట పెడుతూ ఉంటాం. మనకి ఇంత కోపం వచ్చేస్తే ఏం చేస్తాం? ఎంబడే కసురుకుంటాం. కోరికలు కలిగిన ఎంబడే కావాలి అంటాం. అహంకారం ప్రదర్శిస్తుంటాం. ఈ మనసు ఎప్పుడు కూడా బయటి ప్రపంచం వైపు తెరుచుకొనే ఉంటుంది. అంటే ప్రశంస వస్తే సంతోషపడడం వెంబడే, ఏదైనా చిన్న విమర్శ వస్తే బాధపడడం. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? మన అంతరంగ ద్వారం ఎవరికి పడితే వారికి తెరిచి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరో వచ్చి నిన్ను పొగుడతారు. పొగిడినప్పుడు ఏమవుతుంది? అబ్బా నన్ను పొగిడిందని అది తీసేసుకుంటాం. ఇంకా ఎవరో వచ్చి నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఏదో ఒక మాట వింటారనుకోండి, అది కూడా తీసేసుకుంటాం. అంటే ఎవరికి పడితే వారిని మనం ఆహ్వానిస్తున్నాం, తీసుకుంటున్నాం. అలా తెరిచి ఉంచకూడదన్నమాట. ముఖ్యంగా ధ్యాని చేయవలసింది ఏంటి అంటే ఇంద్రియ ద్వారాలను జాగ్రత్తగా ఉపయోగించడం. మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు 5. ఈ 5ంటిని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే ఏదైతే నీకు అవసరమో అదే చూడడం, ఏదైతే అవసరమో అదే వినడము, అవసరం లేని మాటలు వినకుండా ఉండాలి. మాటలు మాట్లాడడం కూడా అంతే, అవసరం ఉన్నవే మాట్లాడాలి లేదా మౌనం వహించాలి. ఇంకా ఏ ఏ ఆలోచనలు మనలోకి వస్తున్నాయో గమనించాలి. ఇది మనం ప్రతి క్లాస్లో చెప్పుకుంటాం. మనకు వచ్చే ఆలోచనలను గమనించాలి. మనకు అవసరం ఉన్నవి వస్తున్నాయా, అవసరం లేని వస్తున్నాయా అనేది తప్పనిసరిగా మనం గమనించాలన్నమాట. ప్రతి కోరికను కూడా వెంటనే నమ్మకూడదు. మనకు కలిగే కోరికలను కూడా, అంటే కొన్ని కోరికలు మంచి ఉంటాయి, కొన్ని కోరికలు చెడు ఉంటాయి. ఆ కోరికలను కూడా మనం ఎంబడే నమ్మి వాటిని తీర్చుకోకూడదు అన్నమాట. ఇంకా అంతర్మౌనాన్ని రక్షించడం. మన అంతర్మౌనం చాలా చాలా ముఖ్యం. బహిర్మౌనం కంటే మనకు అంతర్మౌనం చాలా ముఖ్యం అన్నమాట. అందుకే దాన్ని ఎప్పుడు కూడా రక్షించుకోవాలి, మన ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. వజ్రం లాంటి చైతన్యాన్ని కాపాడుతూ అహంకార ద్వారాలను మూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. ఇక త్రాసు సమము అయిన తర్వాత ఎందుకు తూస్తావు? ఇది చాలా లోతైన ఉపమానం అన్నమాట. ఒక వస్తువు పూర్తి సమతుల్యంగా ఉన్నప్పుడు మళ్ళీ దానిని తూచే అవసరం ఏముంటుంది? చూడండి, ధ్యాని పరమాత్మలో లీనమైతే అక్కడ పోలికలనేటి ఉండదు. అప్పుడు ధ్యాని పరమాత్మ ఇద్దరు ఒక్కడే అవుతారంటే నేను గొప్పవాడిని, వాడు తక్కువవాడు, నేను సాధకుణ్ణి, అతను అజ్ఞాని, ఇలాంటి ద్వంద్వాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఎలాంటి పోలికలు ఉండవు. ఇద్దరు సమానమవుతారు, ధ్యాని పరమాత్మ. సమస్థితి వచ్చిన తర్వాత తూకం అవసరమా? అవసరం లేదు. నువ్వు తక్కువడివి, నేను ఎక్కువడిని అని అందరినీ ఒకే స్థితిలో చూస్తాడు. ధ్యాని ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరుకుంటాడో, ఆ అనుభూతి చెందుతాడో, అప్పుడు ఏమనుకుంటాడు? ఓహో, వాడి ఆత్మస్థితి అంతే ఉంది కాబట్టి వాడు అంతే, వాడిలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. ఆత్మనే చూస్తాడు తప్ప వేరేది చూడడు అనమాట. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పడం జరిగింది. అంటే సమత్వం వచ్చినప్పుడు మనిషి లోపల నిశ్చలత ఏర్పడుతుంది అన్నమాట. ధ్యానులమైన మనం ఎలా ఉండాలి అంటే ఆనందం వచ్చినప్పుడు అధికంగా పొంగిపోకూడదు. ఇంత ఆనందం వస్తే ఎంబడే పొంగిపోయి ఓ అంటాం కదా, అలా ఉండకూడదు. అలాగే బాధ కలిగినప్పుడు ఏ చిన్న బాధ కలిగినా కృంగిపోకూడదు.
బాధ వచ్చిందని పొంగిపోకూడదు, పొంగిపోకూడదు, ఆనందం వచ్చిందని పొంగిపోకూడదు. అలాగే ఎవరైనా ప్రశంసించినప్పుడు కూడా ఆ ప్రశంసలకు మారకూడదు. తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. పొంగిపోయి మారిపోవడం చేయకూడదు అనమాట. అలాగే ఎవరైనా అవమానించింటారు, దానికి కూడా పొంగిపోకూడదు. సరే, ఇది నాలో ఏదో తప్పు ఉంది అని మన తప్పులను సరిదిద్దుకోవాలన్నమాట. ఈ సమానత్వమే నిజమైన ధ్యాన ఫలితం. అన్నిటినీ సమస్థితిలో మనం చూడగలగాలి అన్నమాట. ఇక మధుమత్తులో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు? మద్యం తాగిన వాడు ఎలా ఉంటాడు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. అసలు తనలో తాను ఉండడు. వాడు మత్తులో ఉంటాడు కాబట్టి వాడికి ఏది తెలియదు. కానీ దైవం మత్తులో ఉన్నవాడు కూడా, ఇది బాగా నోట్ చేసుకోండి, దైవం మత్తులో ఉన్నవాడు కూడా సాధారణ ప్రపంచానికి అర్థం కాని మాటలే మాట్లాడతాడు. ఎందుకంటే అతను మాటల్లో అంతా కూడా పరమసత్యమే ఉంటుంది. అది సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఎవరైతే ఈ మార్గంలో ఉంటారో వాళ్లకు మాత్రమే అర్థం అవుతుందన్నమాట. ఉదాహరణకి మనం మీరాబాయి, రామకృష్ణ పరమహంస, కబీర్ ఇలాంటి వాళ్ళందరి మాటలు కూడా ఎలా ఉంటాయంటే సామాన్యులకు విచిత్రంగా అనిపిస్తాయన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ప్రపంచ చైతన్యంతో కాదు, దైవ చైతన్యంతో మాట్లాడతారు, ఆత్మశక్తితో మాట్లాడతారన్నమాట. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు మనకు ఇలా వస్తాయన్నమాట. మనం గనక మంచి ధ్యాన స్థితిలో ఉంటే ఏమవుతుందంటే మాటలు ఆగిపోతాయి. మనం కనుక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా కన్నీళ్లు వస్తుంటాయి. మంచి ధ్యానం చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఆనందం కలిగి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ అనుభూతి నేను ఒక్కసారి పొందాను. మా పెద్దబ్బాయి పెళ్లిలో నాకు తెలియకుండానే ఆ స్టేజ్ మీద కూర్చున్నాము, ఇలా పోతా ఉన్నాయి కన్నీళ్ళు. ఎవరైనా చూస్తే కొడుకు పెళ్లి జరుగుతుంటే ఏడుస్తుందో ఏమో అనుకుంటారేమో కానీ నాకు అలా పోతూనే ఉన్నాయి. అది చెప్పరాని అనుభూతి అన్నమాట. కారణం లేకుండానే నవ్వు వస్తుంది. ఓసారి నవ్వుతూ ఉంటారు, అరే వాడు పిచ్చోన్లాగా నవ్వుతున్నాడు రా అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంతో ఆనందం పొంది నవ్వుతూ ఉంటారు. ఇంకా హృదయం ప్రేమతో నిండిపోతుంది. ఈ స్థితి ప్రపంచంలోని వారికి అర్థం కాదు. భౌతిక ప్రపంచంలో ఉన్నారు. కానీ ఒక ధ్యాని తెలుసుకుంటాడు ఏంటి అదంటే ఇదంతా కూడా దైవ స్పర్శ అని. మామూలు మానవులకు తెలియదు. ఎవరైతే ఆ అనుభూతి చెందుతారో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఇక హంసకు మానస సరోవరం లభిస్తే చిన్న చిన్న చెరువుల వైపు ఎందుకు చూస్తుంది? ఈ సందేశం ఏంటి అంటే అత్యంత అందమైన ఉపమానం, చాలా అందమైన ఉపమానం. హంస అంటే ఇక్కడ ఏమర్థం? వివేకం కలిగిన ఆత్మ. హంస అంటే వివేకం కలిగిన ఆత్మ. మానస సరోవరం అంటే సత్యం, పరమ సత్యం, దైవానుభూతి. ఒక్కసారి ధ్యాని ఆ పరమానందాన్ని అనుభవిస్తే కనుక ప్రపంచపు యొక్క చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సుఖాలు అతడిని ఆకర్షించవు. ఆ పరమానందాన్ని దర్శించినప్పుడు, అనుభవించినప్పుడు ఇక ఈ ప్రపంచం, బయటి ప్రపంచంలో వ్యాపించే ఏ సుఖాలు కూడా అతనిని ఆకర్షించవు. అంటే డబ్బు అనుకోండి, పేరు, ప్రఖ్యాతులు, ప్రశంసలు, ఈ ఇంద్రియ సుఖాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న చెరువుల్లాంటివి. ఇవన్నీ కూడా అతనిని ఆకర్షించవు. ఏం ఆకర్షిస్తుంది? మానస సరోవరాన్ని చూసినాం. మానస సరోవరం ముందు ఇవన్నీ కూడా చిన్నవే అన్నమాట. అందుకని అవన్నీ కూడా ఆకర్షించవు.
మానస సరోవరంలో ఏముంది? నీరు అపారంగా ఉంది, నీకెంత కావాలో అంత ఉంది అన్నమాట. అలాగే దైవానందం కూడా, దైవం లభించినప్పుడు కలిగే ఆ ఆనందం కూడా అనంతం అన్నమాట. నువ్వు ఎంత తాగినా, ఎంత ఇది తీసుకున్నా కూడా లభిస్తూనే ఉంటుంది. దానిని కనుక రుచి చూస్తే మనం తిరిగి ఈ చిన్న చిన్న కోరికల వైపు అస్సలు పరిగెత్తమన్నమాట. అలా కాకుండా ధ్యానం మార్గంలో ఉండి మనం ఇంకా చిన్న చిన్న కోరికల కోసం ప్రాకులాడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే కనుక మనం మానస సరోవరాన్ని పూర్తిగా తాకలేదు. అంటే ఆ అనుభూతి మనం ధ్యానం చేస్తున్నాం, చేస్తూ కూడా నాకు డబ్బు వచ్చి ఉంటే బాగుండు, నా కొడుకు పెళ్ళి ఉంటే బాగుండు, నా బిడ్డకు కొడుకు పుట్టింటే బాగుండు, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి కదా. వ్యాపారంలో ఇంకా సంపాదిస్తే బాగుండు, ఇంకెన్నో ఉంటాయి. ఆ కోరికలన్నీ కనుక మనం ఇంకా కోరుతూ ఉన్నాము అంటే మనం ఆ ఆనందం పొందనట్టే. మనం ఏంటి? ఆత్మ అని తెలుసుకున్నాం, ఆ భగవంతున్నే చేరుకోవాలనే కోరిక ఉండాలి, కానీ ఇవన్నీ చిన్న చిన్న కోరికలు అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలప్పుడు? ఇంకా ధ్యానాన్ని, మనం ధ్యాన స్థితిలో ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి అన్నమాట. ఈశ్వరుడు లభిస్తే ఈ మత్తులోనే ఉంటారు. ఇది చివరి ఆ సందేశంలో చివరి పాయింట్ అన్నమాట. ఇదే ఈ మొత్తం సందేశానికి హృదయం లాంటి పదం అన్నమాట. ఇది దైవాన్ని పొందడం అంటే ఎక్కడో స్వర్గంలో దేవుడున్నాడు అతన్ని చూడడం కాదు. మరి ఏం కావాలి అంటే మనలో ఉన్న అహంకారం కరిగిపోవాలి. మనలో ఏదైతే అహంకారం ఉందో అది కరిగిపోవాలి. ఇంకా మనస్సు అనేది నిశ్శబ్దం కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆలోచిస్తూ ఉంటారు, అవేవి కూడా ఉండకూడదు. ఇంకా ప్రేమగా మారిపోవాలి. అంటే కొందరికి ఉంటది, కొందరిని ప్రేమగా చూస్తారు, కొందరినేమో ద్వేషిస్తున్నట్టు ఇట్లా ముఖం పెట్టేసుకుంటుంటారు. అలాకుండా ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రేమగా చూడడం నేర్చుకోవాలి. అలాంటి స్థితిలోనే ఏమవుతుంది? సహజంగా ఆనందంగా ఉండగలుగుతాడు మానవుడు. ఇవన్నీ కనుక కలిగితే ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఇంకా అసలు బాధ, దుఃఖము అనేది ఉండదు. ఏ కారణాలు లేకున్నా అతను ఎలా ఉంటాడు? ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. కష్టం వచ్చినా సంతోషంగానే ఉంటాడు, దుఃఖం కలిగిన సంతోషంగా, ఆనందం కలిగిన సంతోషం, ప్రతి క్షణం అంటే వర్తమానంలోనే జీవిస్తూ అనుక్షణం ఆనందంగా ఉంటాడు. అలాంటప్పుడు అతను బయటి పరిస్థితుల పైన కూడా ఆధారపడడు. అంటే బయటి పరిస్థితులు ఏంటి? ఎవరో వచ్చేదో మంచి సంతోషకరమైన విషయం చెప్పినప్పుడు సంతోషపడము, ఏదో బాధ విషయం చెప్పినప్పుడు బాధపడడం, అలా కాకుండా ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఇది ఎంత ఒక మత్తులాగా అన్నమాట. ఈ మత్తు ఎలా ఉంటుందంటే మన నిద్రపోయినా ఉంటుంది, అలాంటి వ్యక్తికి మౌనంగా ఉన్నప్పుడు ఉంటుంది, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉంటుంది, ధ్యానంలో ఉంటుంది, అనుక్షణం ప్రతి క్షణం కూడా ఉంటుంది. ఇది పోయే మత్తు అంటే కాదు. ఎందుకంటే అనుభూతి పొందినాక ఇంకా వదులుకుంటాడా? వదులుకోడు. అనుక్షణం అందులోనే జీవిస్తుంటాడు. అందుకే ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, అహంకారాన్ని మూసుకోవాలి. మనం ధ్యానం చేస్తున్నాము అంటే మనలో ఉన్న అహంకారాన్ని మూసుకోవాలి. దైవమత్తు అనే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ప్రపంచాన్ని దైవ దృష్టితో చూడడం. దైవమత్తు అంటే ఈ ప్రపంచాన్ని వదిలేసి పారిపోదాం, ఇంకా మేము అదే మత్తులో ఉంటామంటే కాదు. ఈ ప్రపంచాన్ని కూడా ఆ దైవంగా, అంటే ప్రతి ఒక్కళ్ళను ఆత్మగా చూడాలి అనుకున్నాం కదా, అలా ఉండాలి అన్నమాట. మన కబీర్ మహాశయుడు ఏం చెప్తున్నాడు అంటే, నిజమైన అనుభవం మౌనాన్ని ఇస్తుంది, నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది. సరి అయిన అనుభవం కనుక మనకు కలిగితే మౌనంగా ఉంటామన్నమాట. నిజమైన జ్ఞానం పొందినప్పుడు వినయం వస్తుంది,
జ్ఞానాన్ని సరి అయిన జ్ఞానం పొందినప్పుడు వినయం వస్తుంది. సరి అయిన ధ్యానం కనుక మనం చేస్తే అందరినీ సమానత్వ స్థితిలో చూడగలుగుతామన్నమాట. ఇక దైవానుభూతి, అసలైన దైవానుభూతి కనుక పొందితే మనలో కలిగే కోరికలను తొలగిస్తుంది అన్నమాట, కరిగిచ్చేస్తుంది. ఏ కోరికలు కలిగినా వాటిని తీసివేస్తుంది అన్నమాట. అంటే హంస మానస సరోవరం చేరినట్టు ధ్యాని తన అంతరాత్మను చేరాలి. హంసలు ఎక్కడుంటాయి? మానస సరోవరంలోనే ఉంటాయి కదా. అలాగే ధ్యాని కూడా తన అంతరాత్మనే చేరాలి, తనలో ఉన్న అంతరాత్మనే చేరాలి. అక్కడికి చేరిన తర్వాత ఏంటి అంటే బయట ఈ ప్రాపంచిక సుఖాలు ఏవి కూడా తనను ఆకర్షించవు. ఎందుకంటే మానస సరోవరానికి వెళ్ళిన హంస మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న చెరువుల కోసం వస్తుందా? రాదు. దాన్ని చూసి అక్కడే ఉంటుంది, ఆ వీటిని ఆస్వాదిస్తుంది. ధ్యాని కూడా అంతే, అలా ఉండాలి అన్నమాట. అందుకే మనం వెతుకుతున్న ఆనందం బయట లేదు. కోరుకుంటున్న శాంతి వస్తువుల ద్వారా రాదు. ఈ వస్తువు కొనుక్కుంటే ఆనందం, ఆ వస్తువు కొనుక్కుంటే ఆనందం అనుకుంటాం ఆ క్షణానికి. అది తెచ్చి ఒక 5-6 రోజులు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఒక కారు కొంటే కొన్ని రోజులు ఉంటుంది, ఆనందం శాంతిగా ఉంటుంది. ఆ కారు కొంచెం పాతగైనా లేదంటే ఆ కారుకి ఏదైనా గీత పడ్డా ఎంబడే ఆ సంతోషం అనేది, శాంతి అనేది పోతుందన్నమాట. ఇక మనం ఆశిస్తున్న ప్రేమ సంబంధాలలో పూర్తిగా దొరకదు. ఈ ప్రేమ అనేది సంబంధ బాంధవ్యాలలో దొరుకుతుందా అంటే అది కూడా కాదు. మరి ఎక్కడ ఉంది అంటే అది నీలోనే ఉంది. అది తెలుసుకోవాలి, అది మనలోనే ఉంది, మనం బయట వెతకడం కాదు అనేది. మరి మనలోనే ఉంటే ఏం చేయాలి? ధ్యానం ద్వారా మన లోపలికి మనం వెళితే అది పొందుతామన్నమాట. ఒక్కసారి కనుక మనం ఆ దైవ స్పర్శను పొందితే కనుక ఆ కబీర్ మహాశయుడు చెప్పినట్టు మనం కూడా ఆ మత్తులోనే జీవిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.